నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులు మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్ను మరింత పెంచుతున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంది. ఈ ఎమ్మెల్సీ పోరు ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారిపోయింది. మొత్తం 7 ఉమ్మడి జిల్లాల్లో 3 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పార్టీలు తమ వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ తప్పుకోవడం వల్ల ఓటర్లు కమలం హస్తం పార్టీలో ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఏ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుంది? ప్రస్తుతం గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించిన బీజేపీ ఫుల్ జోష్ మీద ఉంది. ఢిల్లీ ఫలితాలే రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తాయనే రాష్ట్ర నాయకుల ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్కు కొంత నిరాశ మిగిల్చినప్పటికీ తెలంగాణలో ఆ ప్రభావం ఏమాత్రం ఉండదనేది అంచనా వేస్తున్నాయి అధికార పార్టీ శ్రేణులు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమదే పైచేయి అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరమని ప్రకటించింది. ఏ ఈక్వేషన్స్లో ఈ నిర్ణయం తీసుకుంది? ఎవరితో ఏ ఒప్పందం కుదుర్చుకుంది? పరోక్షంగా ఏ పార్టీకి మద్దతు తెలుపుతుంది? ఇన్సైడ్గా ఎవరికి సహకరిస్తుంది అన్న చర్చ పొలిటికల్గా సర్కిల్స్లో జోరుగా సాగుతుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇండైరెక్ట్గా బీజేపీకి సహకరిస్తుందన్న ప్రచారం ఉంది. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నడిపించిన ఎపిసోడ్ తర్వాత ఎమ్మెల్సీ కవిత నిందితురాలిగా ఉన్న లిక్కర్ స్కామ్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. లిక్కర్ స్కామ్లో కీలక నిందితురాలిగా ఉన్న కల్వకుంట్ల కవితను బయటకు పడేసేందుకు కేసీఆర్ బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారన్న ప్రచారం ఉంది. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు స్కామ్, లిక్కర్ స్కాములు ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్లను రాష్ట్రంలో బాగానే డ్యామేజ్ చేశాయి. అదీకాక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రిమాండ్ ఖైదీగా 5 నెలలు తిహార్ జైల్లో ఉండి వచ్చిన కవితకు కేరళ లిక్కర్ బిజినెస్లో కూడా పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే రహస్య ఒప్పందం జరిగి బీజేపీని గెలిపించేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరమైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ఎస్సీ బీసీల ఫార్ములా ప్రయోగించాలని చూస్తోంది. ఒకవైపు బీసీ నేత ఆర్ కృష్ణయ్యను, మరోవైపు మాదిగ నేత మందకృష్ణ మాదిగను ముందు పెట్టి రాష్ట్రంలో చక్రం తిప్పడానికి స్కెచ్ గీస్తుంది. అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్యకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం, మందకృష్ణకు పద్మ అవార్డు దక్కాయంటున్నారు. ఇక ఒప్పందం ప్రకారం బీఆర్ఎస్ గనక బీజేపీతో కలిసి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టవచ్చనే అంచనాల్లో బీజేపీ ఉంది. ఆ క్రమంలోనే కేంద్రం కారు పార్టీ స్టీరింగ్ రిమోట్ని తన చేతుల్లో పెట్టుకుంటుందన్నారు. ఏదేమైనా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరమని బీఆర్ఎస్ ప్రకటించడంతో ఖచ్చితంగా రాబోయే జనరల్ ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్ బీజేపీల మధ్య రహస్య ఒప్పందాలు బయటపడతాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్తో కుదిరిన ఒప్పందం కారణంగానే రాష్ట్రంలో బీజేపీ 8 ఎంపీ స్థానాలను గెలుచుకుందని, ఎవరు ఊహించిన విధంగా బీఆర్ఎస్ 8 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందన్న టాక్ ఉంది. ఇదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ను పోటీకి దూరం చేసి 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు భారీ స్కెచ్ వేసిందనే విమర్శలు కాంగ్రెస్, వామపక్షవాద ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ఇక ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కుట్రలు ఎవరివో, కుతంత్రాలు ఎవరివో కానీ లిక్కర్ స్కామ్లో మాత్రం కూతురు కింగ్ పీస్గా దొరికిపోవడంతో కేసీఆర్ జనానికి ముఖం చూపించుకోలేని పరిస్థితుల్లో ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ స్కామ్లో కల్వకుంట్ల ఫ్యామిలీ అడ్డంగా బుక్ అయ్యే పరిస్థితి ఏర్పడడంతో అందులోంచి బయటపడేందుకు మళ్లీ లోకల్ సెంటిమెంట్ రగిల్చేందుకు బీజేపీతో జతకట్టాలనే ఆలోచనలో కారు పార్టీ అధినేత ఉన్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రాంతీయ సెంటిమెంటు, బీజేపీ మతతత్వం, ఆ రెండింటితో పాటు అటు బీసీ ఇటు ఎస్సీ ఈక్వేషన్స్ కలిసి వస్తే తెలంగాణలో అధికారంలోకి రావచ్చని కమలనాథులు భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరమని ప్రకటించి బీజేపీకి మద్దతు తెలపడానికి ఫిక్స్ అయిందట. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులకే ఓట్లు వేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని గెలవనీయకూడదని పార్టీ శ్రేణులను గులాబీ పెద్దలు గైడ్ చేస్తున్నారంట.
ఎవరు కాదన్నా అవునన్నా గ్రాడ్యుయేట్లు టీచర్లలో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందనేది వాస్తవం. 2 సార్లు రాజ్యాధికారం చెలాయించిన గులాబీ బాస్ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకుండా గ్రాడ్యుయేట్లను ఇబ్బంది పెట్టారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పరోక్ష మద్దతు బీజేపీకి మైనస్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అధికార కాంగ్రెస్ లో కూడా ఇదే ధీమా కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ వర్సెస్ కమలం పోరులో గెలుపు గుర్రాలు ఎవరు, ఉపాధ్యాయులు పట్టభద్రులు ఎవరి వైపుకు నిలబడ్డారు అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.